మొదటిగా మన ప్రభువును ప్రియరక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, మరి శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం. దేవుని మాటలు మనందరం కూడా శ్రద్ధగా వినటానికి ఇష్టపడదాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలను శ్రద్ధగా విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మీ అందరి ముందు ఒక ప్రశ్న ఉంచాలనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది చెబుతారో ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ చదివేవారైతే చాలా మందికి అవగాహన ఉండుండొచ్చు ఈ ప్రశ్న. 7 సంవత్సరాలు క్షామము, 3 నెలలు యుద్ధము, 3 రోజులు తెగులు. ఇది ఎవరికి సంబంధించింది? ఇది ఏ వ్యక్తికి సంబంధించింది? 7 సంవత్సరాలు కరువు, 3 నెలలు శత్రువులతో యుద్ధం, 3 రోజులు తెగులు. ఎవరికైనా తెలుసా? మీలో తెలుసా ఎవరికైనా? ఓకే, తెలియకపోతే మరలా తెలుసుకుందాం మధ్యలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనందరం కూడా విందాం. మానవులమైన మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో కావచ్చు, అలాగే దేవుని ఎరిగి దేవుని మందిరములో, సంఘములో కొనసాగేటువంటి మన జీవితాల్లో కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రజలతో అయినను, సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులతో అయినను, లేదా మన కుటుంబంలో ఉన్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా రక్త సంబంధులు కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్ మన మధ్యలో ఉండే ఆ బంధం స్థిరంగా ఉండాలి అంటే, మన మధ్యలో ఉండే బంధం అనుబంధంగా మార్చబడాలి అంటే, మన మధ్యలో ఉండేటువంటి బంధం అది మనుషులతో అయినా సరే, దేవునితో అయినా సరే, చివరి వరకు కొనసాగాలి అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం రియలైజ్, రెండో విషయం రిపెంటెడ్. అంటే మొదటి విషయం ఏంటంటే, ప్రతి విషయంలో మనకు గ్రహింపు అనేది ఉండాలి. ప్రతిదానిని మనము గుర్తించే వారంగా ఉండాలి.
గుర్తించిన తర్వాత, గ్రహించిన తర్వాత దాని విషయమై క్షమించమని అడగటం లేదా పశ్చాత్తాప పడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు కుటుంబ బంధాలైనా, రక్త సంబంధాలైనా, సంఘములో ఉన్న సహోదరి సహోదరుల మధ్య ఉండాల్సిన బంధములైనా, లేదా దేవునితో మనం కలిగి ఉండవలసినటువంటి అనుబంధమైనా సరి అయిన రీతిగా మనం కొనసాగించలేకపోవటానికి కారణం, మనం నిలుపుకోలేకపోవటానికి కారణం ప్రియమైన దేవుళ్ళారా, మనము మొట్టమొదటిగా గ్రహించుకోలేకపోవటం, మనము మొట్టమొదటిగా గుర్తించుకోలేకపోవటం. మన వలన ఒక తప్పు జరిగింది ఇంటిలో, మన వలన మన బంధువుల మధ్యలో ఒక తప్పు జరిగింది. జరిగిన తప్పును నువ్వు గుర్తించి, నువ్వు గ్రహించి ఆ ఎదుటి వారిని క్షమాపణ అడిగి పశ్చాత్తాప పడితే నీ బంధం మరలా బలంగా ఉండి కొనసాగుతుంది. నీవు గ్రహించకుండా, నీవు దానిని గుర్తించకుండా, అంటే అన్నాను, తిడితే తిట్టాను, కొడితే కొట్టాను, తిట్టినా పడి ఉండాలి, కొట్టినా పడి ఉండాలి అన్నట్లుగా ఉంటే బంధాలు ఏమైపోతాయి అంటని చెప్పాలి. ఏమైపోతాయి? తెగిపోతాయి. ఈరోజు కుటుంబంలో భార్యాభర్త బంధాలు విచ్ఛిన్నమైపోవటానికి కూడా ఇదే కారణం. రక్త సంబంధాలు కూడా తెగిపోవటానికి ఇదే కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు ఏదో అనరాని మాట మనం మాట్లాడతాం, వారి ఎదుటి వారి హృదయం గాయపరచబడింది. మనం ఆ విషయాన్ని గుర్తించకుండా, గ్రహించకుండా మనం ఏం చేస్తూ ఉంటాం? వెళ్ళిపోతూ ఉంటాం. దాని విషయమై పశ్చాత్తాప పైన క్షమాపణ అడగాలన్న విషయం అయినా ఉండదు. దూరం ఏమైపోయిందంటండి? పెరిగిపోతా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భౌతికమైన జీవితంలోనే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో మనం కలిగి ఉండవలసిన ఆ ఆత్మీయ అనుబంధములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి క్షణము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనల్ని దర్శిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తించాలి, గ్రహించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను వివేచించి, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేసావని దేవుడు మీతో మాట్లాడితే గ్రహించి, అవును నేను పాపిని, నేను పాపం చేశానని గ్రహించిన నీవు దేవుని పాదాల దగ్గర ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? పశ్చాత్తాప పడాలి. నువ్వు పశ్చాత్తాప పడితే నీ దేవునితో నీ బంధం ఎలాగుంటుందంటే చక్కగా మరలా కొనసాగుతుంది. ఒకవేళ నీవు కనుక దేవుడు ఎన్నో మార్లు మాట్లాడినా నీ హృదయాన్ని కఠినపరుచుకొని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడవై దేవుని మాటకు లోబడక పశ్చాత్తాప పడకుండానే నీవు ఉన్నావనుకో, నీ జీవితంలో చాలా నువ్వు నష్టాన్ని ఏం చేస్తావంటండి? చూడవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనకి ఈ లోకంలో ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు మనుషులతోనూ దేవునితోనూ అవసరం అంటారా లేదంటారా? చెప్పాలండి. నాకు ఎవరితో లేదు పని లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి విడదీయగలరా ఎవరైనాను మరి రాజా జగమెరిగిన యేసు రాజా, రాజా జగమెరిగిన యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము విడదీయగలరా ఎవరైనాను విడదీయగలరా ఎవరైనాను మరి జగమెరిగిన యేసు రాజా. హల్లెలూయా. అపవాది ఈ లోకంలో మనం కలిగి ఉన్న అనుబంధాలను, అనురాగాలను, ఆప్యాయతలను
మనం కలిగి ఉన్న సహవాసమును చెదరగొట్టాలని, దేవునికి దూరం చేయాలని, మనుషులకు దూరం చేయాలని మనలో కోపతాపాలు పుట్టించి, మనలో లేనిపోయిన ద్వేషములను కలిగించి, మనలో కఠిన హృదయములను కలిగించి, చాలా పర్యాయాలు గ్రహించిన వారినిగా, చాలా పర్యాయాలు ఎదుటి వారి ఎడల తప్పు చేసినా, దేవుని సన్నిధిలో పాపం చేస్తున్నా పశ్చాత్తాప పడనివ్వకుండా, రిపెంటెంట్ చెందనివ్వకుండా మన జీవితాల్లో మన హృదయాలను ఏమంటే మూర్ఖముగా కఠినపరుస్తూ అపవాది నరకానికి, నాశనానికి మనందరినీ ఏం చేస్తున్నాడండి? నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో నువ్వు కలిగిన ఏ బంధమైనా సరే, అది భార్యాభర్తల బంధమైన, తల్లిదండ్రులతో కలిగిన బంధమైన, ఇదిగో నీ సహవాసంలో దైవజనులతో కలిగిన బంధమైన, నీ తోటి ఆత్మీయ సహోదరులతో కలిగిన బంధమైన, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవునితో కలిగి ఉన్న నీ బంధాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ బంధం కాపాడబడాలంటే ఎప్పటికప్పుడు నువ్వు గ్రహించుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు నీ తప్పులను బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తున్నాను, నిన్ను చూసుకుంటా ఉండాలి. నిన్ను పరిశీలన చేసుకుంటా ఉండాలి. అలా పరిశీలన చేసుకుంటున్నప్పుడు నీ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే, అది మనుషులతో అయితే వారి ఎదుట క్షమాపణ కూడా పశ్చాత్తాపడాలి. అది దేవునితో అయితే దేవుని పాదాల దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించని ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగి పశ్చాత్తాపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలాంటప్పుడే ఈ లోక సంబంధమైన బంధాలైనా దేవునితో అయినా మన అనుబంధం కడ వరకు ఏమవుతుందండి? చెప్పాలి, ఏమవుతుంది? కొనసాగించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చదవబడిన లేఖన భాగంలో 24వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాలా పర్యాయాలు మన జీవితాల్లో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు ఏమవుతూ ఉంటాయండి? జరుగుతూ ఉంటాయి. అది మాట చేత కావచ్చు, అది క్రియల చేత కావచ్చు, అది మన ఆలోచన చేత కావచ్చు. కొన్ని పర్యాయాలు తెలిసి, కొన్ని పర్యాయాలు తెలియక కొన్ని తప్పులు మన జీవితాల్లో జరుగుతాయి. అయితే మనము బలహీనతలో పడిపోయినప్పుడు, లేదా మనం ఏదైనా తప్పిదములో చిక్కుకున్నప్పుడు, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆ బలహీనతలను మనం ఎరిగి, లేదా ఆ పొరపాటును, ఆ తప్పిదమును మనం తెలుసుకొని, గ్రహించి, గుర్తించి ప్రభు పాదాల దగ్గర ఏమవ్వాలంటే క్షమాపణ అడగాలి, పశ్చాత్తాప పడాలి. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలి. ఇక్కడున్న మనలో చాలా మంది గ్రహింపు లేకే, ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాప పడకే దేవునితో మన అనుబంధాన్ని, మన సహవాసాన్ని ముందుకు కొనసాగించలేకపోతూ ఉన్నాం. మీకు అర్థమవుతున్నాయా? మీ కుటుంబ జీవితాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కలవరాలు, ఎన్నో కలతలు, ఎన్నో ప్రతికూలతలు, వీటన్నిటికీ కూడా కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో మనము తప్పిపోయినప్పటికీ మనము గుర్తించట్లేదు, మనము పశ్చాత్తాప పడటం లేదు. ఒకానొక రోజు అపవాది దావీదును ప్రేరేపించాడు. దేని విషయమై అంటే, అప్పటికే ఎన్నో యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఇశ్రాయేలీల జనసంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అపవాది దావీదును ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ ఏంటి అంటే, జనములు ఎంతమంది ఉన్నారో లెక్కించాలనే ఆలోచన దావీదుకు వచ్చింది. ఏమండి? ఇశ్రాయేలు ప్రజలందరూ ఎంతమంది ఉన్నారో లెక్కించాలి అనే ఆలోచన వచ్చింది. యోవాబు అంటున్నాడు, అయ్యా ఎంతమంది ఉంటే ఏమి, అందరూ నీ ప్రజలే కదా, ఇప్పుడు లెక్కించాలా అని యోవాబు అడిగితే దావీదు అంటాడు లెక్కించాల్సిందే. ఒక విధంగా దావీదు హృదయములోనికి ఒక గర్వము లాంటిది ప్రవేశించి అపవాది దావీదును ప్రేరేపించి
ఇది నా రాజ్యము కదా, ఇది నేను సంపాదించిన ప్రజలు కదా, ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటే అబ్బా ఎంతమందిని నేను కలిగి ఉన్నానా అన్నంత అతిశయం దావీదులోకి వచ్చింది. ఆ రాత్రి లెక్కించమని యోవాబును పంపించాడు, లెక్క వేశారు, అయిపోయింది, తీసుకొచ్చి లెక్క చెప్పేశారు. ఆ రాత్రి దావీదు హృదయంలో బాధ గ్రహించేశాడు. వెంటనే దావీదు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను జనులను లెక్కించకుండా ఉండాల్సింది, నేను దేవుని సన్నిధిలో పాపం చేశాను అని తన మనసులో ఆ రాత్రి ఆయన పరుండి అనుకుంటానే ఉన్నాడు. ఉదయానికల్లా దీర్ఘదర్శియకు గాదు అనే వ్యక్తి దగ్గర నుండి వర్తమానం దావీదు దగ్గరికి వచ్చేసింది. దావీదు, నేను చెప్పకుండా నువ్వు జనులను లెక్కించావు, నేను సెలవివ్వకుండా నువ్వు జనులను లెక్కించావు, నువ్వు గర్వించావు, నువ్వు అతిశయించావు, నువ్వు పాపం చేశావు. 3 విషయాలు నీ ముందు పెడుతున్నాను దావీదు. గాదు ప్రవక్త వచ్చి అంటున్నాడు, 3 విషయాలు నీ ముందు పెడుతున్నాను. నువ్వు చేసిన పాపమునకు గాని, ఇదిగో నువ్వు చేసిన ఆ తప్పిదమునకు గాను ఈ 3 నీ మీదకి రప్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏది కావాలంటావో నీ ఇష్టం, ఏది కావాలంటావో నీ ఇష్టం. ఏంటయ్యా? 7 సంవత్సరాల కరువు దేశం మీదకి వస్తుంది, లేదా 3 నెలలు యుద్ధం, శత్రువులు నిన్ను నీ ప్రజలను బాధిస్తారు, లేదా 3 రోజులు ఏమొస్తుందంటండి? తెగులు వస్తుంది. నన్ను పంపిన వారికి నేను సమాధానం చెప్పాలి, ఏది కావాలో చెప్పన్నాడు. ఇప్పుడు ఏం కోరుకోవాలి దావీదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప ఇరుకులో పడ్డాడు దావీదు. తను చేసిన పాపానికి బట్టి గొప్ప ఇరుకులో పడ్డాడు. 7 సంవత్సరాల కరువ, ప్రజలు అల్లాడిపోతారు. 3 నెలలో యుద్ధమా, ఏమండి శత్రువుల చేతిలో చిక్కటమా, అది మహా ఇబ్బందికరం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన దావీదు విజయాలను పొందాడే కానీ ఇంతవరకు అపజయం అనే దావీదు జీవితంలో లేదు. 3 రోజులు తెగుల. ఇప్పుడు ఎటు పోకుండా చివరికి దావీదు అంటున్నాడు, దేవుడు బహువాత్సల్యత కలిగిన వాడు, మనుషులలో చేతిలో పడకుండా నేను దేవుని చేతిలోనే పడుదును గాక అన్నాడు. కానీ మరి అది దావీదు ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు, కానీ అది గొప్ప నష్టాన్ని కలిగించింది. మనుషుల చేతిలో పడితే కొంతమే నష్టమే, కానీ దేవుని చేతిలో పడితే ఇంకా ఎక్కువ నష్టం అని దావీదు గ్రహించలేకపోయాడేమో. కానీ ఆ తెగులు కోరుకున్నటువంటి ఆ రోజున దరిదాపు 70,000 మంది ఇశ్రాయేలు ప్రజల్లో తెగులు చేసి చనిపోయారు. ఎంతమంది అండి చెప్పాలి? ఎంతమంది? 70,000 మంది చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు అర్థమవుతుందా? నువ్వు చేసేదాన్ని గ్రహిస్తున్నావా? నువ్వు చేసే పనులను నువ్వు గ్రహించగలుగుతున్నావా? గుర్తించగలుగుతున్నావా? నువ్వు చేసే తప్పిదములు, పొరపాటులు, నీ పాపమును నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈరోజు చాలా మంది అంటున్నారు, మేము శోధించబడుతున్నాం, మేము బాధించబడుతున్నాం, మేము అనారోగ్యంతో నలిగిపోతూ ఉన్నాం, మేము శ్రమల మధ్యలో ఉన్నాం, మేము కష్టాల మధ్యలో ఉన్నాం. వీటన్నిటికీ ఎక్కడో నీ పాపమే కారణం, నీ ఆత్మీయ లోపమే కారణం, నువ్వు దేవునిలో ఉండవలసిన స్థానంలో ఉండకపోవటమే కారణం, ఎక్కడో నువ్వు దేవునిలో దిగజారిపోవటమే కారణం. అసలు ఇవి గుర్తిస్తున్నావా నువ్వు నీ జీవితంలో? నేను పాపం చేస్తున్నాను, ప్రార్థన చేయకపోయినా నేను పాపం చేస్తున్నాననే భావన నీకు కలుగుతుందా? వాక్యం చదవకపోయినా అయ్యో నేను పాపం చేస్తున్నాననే భావన కలుగుతుందా? మందిరానికి రాకపోయినా అయ్యో నేను పాపం చేస్తున్నాననే భావన కలుగుతుందా? నీ నోటి నుండి బూతులు వస్తున్నప్పుడు అయ్యో నేను పాపం చేశాననే భావన కలుగుతుందా? అయ్యో విగ్రహారాధన వైపు త్రిప్పబడుతున్నప్పుడు పాపం చేశాననే భావన కలుగుతుందా? ఇతరులను మోసం చేస్తున్నప్పుడు నేను పాపం చేశాననే ఆలోచన, ఆ గ్రహింపు నీకు వస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తుందా? మీకే తెలియాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చాలా రీతులుగా శోధింపబడుతున్నావు. దానికి వెనకాల నువ్వేదో అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు గ్రహించటం లేదు. నువ్వు చేసే పనులే, నువ్వు చేసే పనులే. చాలా పర్యాలు నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా నువ్వు చేసే పనులు అవి పాపానికి దారి తీస్తున్నాయనే విషయం నువ్వు తెలియట్లేదు. దేవుని ప్రక్కకు నెట్టివేసి నువ్వు చేసే పనులు అవి తప్పిదమైనవని నువ్వు తెలియట్లేదు. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా,
రాజుల గ్రంథం ఒకసారి తీయండి. రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి నుండి కొన్ని మాటలు చదవండి. అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడి అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి చూడండి, ఆవు మరణమైన తర్వాత అహజ్యా ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఇశ్రాయేలీలు ఎవరో దేవుని ప్రజలు. రాజు కూడా ఎవరై ఉండాలి? దేవుని బిడ్డయే ఉండాలి. ఆవు తర్వాత అహజ్యా రాజ్యంలో ఉన్నాడు. అహజ్యా ఇశ్రాయేల్ ప్రజలు ఏలుతున్న కాలంలో మేడగది కిటికీలో నుండి కింద పడ్డాడంట. కింద పడి రోగి అయ్యాడంట. అయితే రోగి అయిన తర్వాత ఇతడు తనను బాగు చేయించుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇతను బాగు చేయించుకోవడానికి దైవజనుని ఆశ్రయించాలి. ఇతను బాగు చేసుకోవడానికి ఏమంటే దైవజనుని ప్రార్థన కోరుకోవాలి. కానీ ఎక్కడో దేవత అయిన బయలుదేరి దగ్గరికి ఏమంటే తన పని వారిని పంపించి నేను బాగుపడుతున్నా లేదో కనుక్కోమని చెబుతున్నాడు. ఏమండి, తప్ప కాదా? నువ్వు దేవుని బిడవైంది విగ్రహాల దగ్గరికి వెళ్తావు. నీ దేవుడు బిడవై ఉండి అమ్మవారు పోతున్నారా అని వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నువ్వు దేవుని బిడవయండి ఎక్కడెక్కడికో తిరుగుతావు. నువ్వు దేవుని బిడవయండి వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, ఏదేదో జరుగుతుంది, అక్కడేదో మాట్లాడుతున్నారంట, ఎక్కడేదో మాట్లాడుతున్నారంట, దేవుడు మాట్లాడుతున్నాడంట, దెయ్యం మాట్లాడుతుందంట అని ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటావు, ఏమేమో చేస్తూ ఉంటావు. ఇవన్నీ నీ పాపాన్ని నువ్వేం చేస్తున్నావంట? మూట కట్టుకుంటున్నావు. నీ పాపాన్ని నువ్వు మూట కట్టుకుంటున్నావు. నువ్వు చాలా నష్టపోతావు. తర్వాత జీవము గల దేవుని విడిచిపెట్టి నువ్వు చేసే ఏ పనైనా అది నీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా, ఇప్పుడు నువ్వు ఏమి పట్టట్టుగా ఉన్నా నీ జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. చాలామంది దేవుని ప్రజలు విగ్రహాలతో తిరిగేవారుగా ఉంటున్నారు. విగ్రహ సంబంధమైన వాటిని తినేవారుగా ఉంటున్నారు. ఏమండి, అట్టి వాటిలో పాలు పంపులు పొందేవారుగా ఉంటామన్నారు. దేవుని బిడ్డలారా, ఎక్రోను దేవత అయిన బయలుదేరి దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ పంపిస్తుంటే వెంటనే ఏలియా వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేల్లో దేవుడు లేడనా? నువ్వు ఎక్రోను దేవత అయిన బయలుదేరి దగ్గరికి నువ్వు పంపిస్తున్నావు సేవకుల్ని, నువ్వు ఎక్కిన మాంసం దిగకుండా చేస్తావు అన్నాడు. ఏమండి, ఏలియా ఏమన్నాడు? ఎక్కిన మాంసం దిక్కుండా చచ్చిపోతావు. ఎందుకంటే నీవు జీవం గల దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్టలను, విగ్రహాలను, దేవతలను, దేవుళ్ళు అనబడిన వారిని నువ్వు ఆశ్రయిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు పాపం వచ్చిందా రాదా? చెప్పాలండి, పాపం వచ్చిందా రాదా? పాపం వచ్చింది. దేవునికి కోపం తెప్పించే పనులు ఏం చేయకూడదంట? మనం చెప్పాలి, చేయకూడదు. నా మాటలు అర్థం చేసుకోండి. ఇప్పుడు దావీదు కూడా పాపం చేశాడు. ఏంటి? గర్వించాడు. దానివల్ల గొప్ప నష్టం దావీదు జీవితంలో వచ్చింది. దావీదు చేసిన పాపానికి ఇశ్రాయేలు ప్రజలు 70,000 మంది ఏమైపోయారు? చెప్పాలండి, 70,000 మంది చనిపోయారు. ఏడుస్తున్నాడు దావీదు, అయ్యా పాపం చేసింది నేను, నా ఇంటి వారైతే ఈ అమాయక ప్రజలు ఏం చేశారయ్యా? నన్ను చంపు, నా ఇంటి వారిని చంపు అని అప్పుడు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ఏడవటం ప్రారంభించాడు. అయ్యో, నా వల్ల గొప్ప నష్టం దేశం మీదకి వచ్చింది. 70,000 మంది ప్రజలు నేను చేసిన పాపంను బట్టి చనిపోయారే అని దావీదు దేవుని సన్నిధిలో ఏడుస్తూ, ఈ అమాయక ప్రజలు ఏం చేశారయ్యా? నేను పాపం చేసింది, జనమును లెక్కించింది ఏమంటే నేను నా కుటుంబం నశించిపోవలసిన వారమా, ఆ శిక్ష మా మీద వేయని దావీదు అంటున్నాడు. అయితే దేవుడు ఆ రప్పించిన కీడును బట్టి అప్పటికే ఆయన ఏమయ్యాడు తెలుసా? సంతాపపడ్డాడు. ఖడ్గమును చేతపట్టిన దేవుని దేవదూత అరవున కళ్ళములో నిలబడి ఉన్నది. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దావీదుతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో అరవున పొలం దున్నుతూ ఉన్నాడు.
ఆ స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును తీసుకొని అక్కడ బలిపీఠము కట్టి అక్కడ నా నామములో బలి అర్పించి ప్రార్థించు, ఈ తెగులు నుండి నిన్ను నీ ప్రజలను నేనేం చేస్తాను, విడిపిస్తాను. ప్రియమైన బిడ్డలారా, దావీదు తను చేసిన పాపాన్ని గుర్తించాడు, గ్రహించాడు, నేను పాపం చేశానని. అలాగే దేవుని పాదాల చెంత ఏం చేస్తున్నాడని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, బలి అర్పిస్తా ఉన్నాడు దావీదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎక్కడైతే యెరూషలేము దేవాలయం ఉన్నదో ఆ స్థలం ఒకప్పుడు అరౌనా అనే వ్యక్తి యొక్క పొలం. యెబూసీయుడైన ఆ అరౌనా అనే వ్యక్తి యొక్క పొలం. దావీదు దేవదూతను కనుగొని ఆ స్థలంలో ఆ పొలం యజమానైన అరౌనా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పొలం నాకు కావాలి, ఇక్కడ నేను దేవునికి బలి అర్పించాలి అని దావీదు చెబుతున్నప్పుడు అరౌనా రాజైన దావీదు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నీకు ఏం కావాలంటే అవి నేనేం చేస్తాను, ఇస్తాను. ఇదిగో బలికి పశువులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను నీకు ఇస్తాను అంటే దావీదు అన్నాడు, నేను నీకు దగ్గర ఉచితంగా తీసుకోను, కానీ ఈ పొలానికి నీవిచ్చే ప్రతి దానికి కావలసిన సొమ్ము నీ దగ్గర నీకు ఇచ్చి నేను వాటిని తీసుకొని నేను దేవునికి ఏం అర్పిస్తానంట, బలి అర్పిస్తానని బలి అర్పించాడు. మనం చదివిన వాక్య భాగంలో 25వ వచనంలో అదే. ఎప్పుడైతే మనం గమనిక చేసినట్లయితే అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా తెగులు ఆగి ఇశ్రాయేలీలను ఎప్పుడైతే బలి అర్పించబడిందో ఏమైందంటే తెగులు ఆగిపోయింది, దేశమును విడిచిపోయింది. ఈరోజు మనం కూడా ఏం అర్పించాలి, దేవుని సన్నిధిలో బలి అర్పించాలి. ఈ బలే పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది. ఎవరైతే దేవుని సన్నిధిలో నువ్వు పాపం చేసావని దేవుడు నీతో మాట్లాడతాడో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఇదిగో నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి పొరపాట్లు వారి తప్పిదములు గ్రహిస్తారో, గ్రహించిన మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి అని ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ నీ హృదయమును ఆయన సన్నిధిలో కృమ్మరిస్తూ పశ్చాత్తాపంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అది దేవునికి నువ్వు అర్పించే నిజమైన బలి. అందరూ చెప్తారు కదండి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అవునంటారా కాదంటారా? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. నువ్వు పశ్చాత్తాప పడితే, నేను తప్పు చేశానని నువ్వు గ్రహించి ఆ తప్పును క్షమించమని, అది మనుషుల దగ్గర చేసినదైనా అది దేవుని ఎదుట చేసిందైనా నువ్వు గ్రహించి గుర్తించి నువ్వు ఆలోచించి దేవుని దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాప పడితేనే ప్రభు ఏం చెప్పాడు సువార్తలలో, నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఆ బలి అర్పించబోతుండగా నీ సహోదరునితో ఏదైనా నీకు ఏమండి సమాధానం పడవలసిన పరిస్థితి ఉందని అక్కడ జ్ఞాపకం వస్తే దేవుడు అంటాడు, నువ్వు అర్పించే బలి అక్కడే వదిలిపెట్టేసి నువ్వు మొదట వెళ్ళి ఎవరితో సమాధాన పడాలి, నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి బలి అర్పించాలి. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. సమాధానం లేదు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయట్లేదంటే పశ్చాత్తాప పడతల. ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు అయ్యా నన్ను క్షమించమని ఏం చేయట్లేదు, అడగటల్లా. దేవునితో నువ్వు మనుషులతో నువ్వేమవట్లేదు, సమాధాన పడతలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు బలలో గ్రహింపు లేకుండా గుర్తించకుండా ఏం చేస్తున్నా చెప్పండి, బలలో చేయేసేస్తున్నా. ఇది మంచిదా చెప్పాలి, ఇది మంచిదా? దేవుడు ఏమంటాడు, కుదరదంటాడు. నువ్వు సమాధాన పడి బలలో చేయి వేయాలి.
నువ్వు క్షమాపణ కోరొచ్చి నువ్వు పశ్చాత్తాపడి నువ్వు బలలో చేయాలి. నువ్వు పాపమును విడిచి బలలో ఏం చేయాలి? చేయాలి. అందుకనే బల్లకు వెళ్ళకపోయే ముందు అందరం చెప్తాం మిమ్మల్ని మీరు యోగ్యముగా పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు యోగ్యులుగా చేసుకోండి. ఒకవేళ ఏ చిన్న పొరపాట్లు ఏ తప్పిదములు ఉన్నా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోండి, విడిచిపెట్టండి. పరిశుద్ధమైన శరీరాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని పరిశుద్ధంగా తీసుకోండి అని పదే పదే ఎందుకు చెప్తాం? అపోస్తలులైన పౌలు గారే ఉన్నారు, చాలా మంది అయోగ్యులుగా బలలో చేయి వేసి మీలో అనేకులు నిద్రిస్తున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు అని ఎందుకు మాట్లాడాడు పౌలు గారు? అయోగ్యంగా బల తీసుకునే వాళ్ళు చాలా మంది నిద్రిస్తున్నారంట, రోగాలు తెచ్చుకుంటున్నారంట. ఎందుకు? యోగ్యత లేకుండా బలలో చేయి వేసి. తీసుకోకపోవటము తప్పే, అలాగని యోగ్యత లేకుండా తీసుకోవడం కూడా అందుకంటే తప్పే. ఏమండి, నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యత లేకుండా తీసుకోవటం తప్పే, తీసుకోకుండా మానుకోవటం కూడా తప్పే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యోగ్యతను సంపాదించుకొని ప్రభు బలలో నువ్వేం చేయాలంట? చేయవేయాలి, పశ్చాత్తాపడాలి. దావీదు దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు, తన పాపములను గ్రహించాడు. దావీదు జీవితాన్ని చూశారు కదా. నేను ఒకటి అంటున్నాను, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరంటండి? మనుషుడు ఎప్పుడో ఏదో ఒక బలహీనతలో మనుషుడు చిక్కుంటానే ఉంటాడు. అయితే బలహీనులమని మనం ఎప్పుడూ బలహీనంగానే ఉంటామని నేను చెప్పట్లేదు, కానీ మనము బలహీనతలను అధిగమించి ఏమంటే దేవునిలోనికి అంటుకట్టబడటానికి, దేవునిలోనికి మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాము అనే విషయాన్ని నేను మీకేం చేస్తున్నాను? జ్ఞాపకము చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్నారు, అందరూ భక్తులే, కానీ అందరిలో ఏదో ఒక బలహీనతలు ఉన్నాయి. అయితే ఆ బలహీనతలను అధిగమించి దేవునితో తమ విశ్వాస యాత్రను కొనసాగించారు, తమ జీవితాలను సరి చేసుకున్నారు, దేవునితో తమ అనుబంధాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగారు. కాబట్టి వారి చరిత్రలో నిలిచిపోయారు. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ సాక్షులుగా కనబడతా ఉన్నారు. దావీదు కూడా బలహీనుడే. బెషబా విషయంలో పాపం చేసినప్పుడు కూడా దావీదు బలహీనుడే, కానీ అప్పుడు కూడా దావీదు నేను పాపం చేశాను, నా తన ప్రవక్తను పంపించి దేవుడు హెచ్చరించినప్పుడు, ఇదిగో నువ్వు పాపం చేసావు దావీదు, నువ్వు పాపం చేసావనగానే చిన్న పిల్లవాడిలాగా ఏమంటే ప్రభు పాదాల మీద పడి ఎన్నో దినాలు ఏడ్చి తన పాపం విషయమై దేవుని పాదాల దగ్గర ఏం చేశాడంట? పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించమని అడిగాడు. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దావీదుని దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. ఇక్కడ కూడా మనం చదివిన వాక్య భాగంలో కూడా దావీదు దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి తెగులు ఆగిపోయింది. దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. దావీదు బలి అర్పించాడు. ఈరోజు మన పాపముల విషయమై మనం దేవుని సన్నిధిలో బలి అర్పించాలి. అదే ఏంటో తెలుసా? క్షమాపణ కోరటం. అదే ఏంటో తెలుసా? కన్నీటితో ప్రభు పాదాలు కడగటం. అదే ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయముతో ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాప హృదయముతో ప్రభువును వేడుకోవటం, క్షమించమని అడగటం. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు యాకోబు. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఎవరంట? ఏశావు. చిన్నోడి పేరు ముందు చెబుతారా, పెద్దోడి పేరు ముందు చెబుతారా? ఏశావు, యాకోబు. ఈ యాకోబు అన్నను మోసం చేసి ఇస్సాకు కళ్ళు కనపడతలేదని భోజనం తీసుకొచ్చి తండ్రి దగ్గర పెట్టేసి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏశావు మనసులో అనుకుంటున్నాడు, యాకోబు కనపడితే మాత్రం ఏం చేయాలి? చంపేయాలి. తన మనసులో అనుకుంటూ పైకి మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఈ లక్షణం కొంతమందికి ఉంటుంది. ఏమండి, మనసులో అనుకుంటున్నాను అనుకుని పైకి మాట్లాడేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు వింటున్నారనే ఆలోచన వాళ్ళకి ఉండదు కొన్ని పర్యాయాలు. ఏశావు కూడా అలాంటి వాడే. మనసులో అనుకుంటున్నానని పైకి మాట్లాడుతున్నాడు. రెబకా వినేసి అమ్మో యాకోబుని ఎక్కడ చంపేస్తాడోనని
అన్న దగ్గరికి పంపించేసింది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోయా అని ఇస్సాకుతో మాట్లాడి, మీరు ఇరువురిని ఒకరోజు పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదని యాకోబుతో మాట్లాడి పద్దనరాం పంపించేసింది. 21 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. మామ దగ్గర కొలువు చేశాడు, జీతంకి పని చేశాడు. అక్కడ 2 భార్యలను సంపాదించుకున్నాడు. మేనమామ కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. తిరిగి వస్తా ఉన్నాడు. అయితే మనందరికీ బాగా తెలుసు, చాలా పర్యాలు మనం విన్నాం. ఎబ్బోకు దేవి దగ్గరికి వచ్చి ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. అందరిని ముందుకు పంపించి ఆయన రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఒకరోజు అడిగాడు ప్రశ్న, నీ పేరేంటి అని. ఏం చెప్పాడు? చెప్పాలి. ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు అదే ప్రశ్న ఎవరు వేస్తున్నారు? దేవుడు కూడా వేస్తున్నాడు. నీ పేరేంటి అనగానే ఇప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడు? ఏశావు అని చెప్తున్నాడా? లేదు, యాకోబు. నా పేరేంటండి? యాకోబు. పేరు అడగగానే తన జీవితం ఏంటో అతడు గ్రహించాడు. దేవుడు పేరు అడగగానే తన స్థితి ఏంటో గ్రహించాడు. పేరు అడగగానే నేను మోసగాడిని అనే విషయం యాకోబుకు తెలుసు. దేవుడు పేరు అడగగానే అర్థమైపోయింది యాకోబుకు తన స్థితి ఏంటో, తన పరిస్థితి ఏంటో, ఎందరిని మోసం చేశానో, ఎలాంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నానో, ఏ పరిస్థితుల్లో నేను ఉన్నానో అని వెంటనే గ్రహించేశాడు. గ్రహించినటువంటి యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు నా పేరు అడిగావు, నేను నా పేరు నీకు చెబుతున్నాను, నేను యాకోబు, నేను మోసగాడిని. ఈ రాత్రి నా పేరు మార్చు, నా బ్రతుకును మార్చు, నన్ను ఆశీర్వదించు. ప్రియమైనదిరా, నేను మొదట్లో చెప్పాను కదా, రియలైజ్ అవ్వాలి, రిపెంటెడ్ చెందాలి. అంటే మనము గ్రహించాలి, మన ప్రతి పరిస్థితిని గుర్తించాలి. అలాగే దేవుని గుర్తించిన దాని విషయంలో దేవుని ఎదుట ఏం చేయాలంట? పశ్చాత్తాపపడాలి. ఇప్పుడు యాకోబు గ్రహించాడు, దేవుడు పేరు అడగంగానే యాకోబు గ్రహించాడు, నేను మోసగాడిని. గ్రహించిన యాకోబు ఆ రాత్రి ప్రభు పాదాలు విడవకుండా పశ్చాత్తాపంతో రాత్రి అంతా ఏం చేశాడంటే ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఏమని? నా పేరు మార్చు, నా బ్రతుకు మార్చు, నన్ను ఆశీర్వదించు. ప్రియమైన బిడ్డలారా, నేను అంటాను 21 సంవత్సరాలు సరైన అనుబంధం దేవునితో యాకోబుకి లేదు, మనుషులతో యాకోబుకి లేదు, ఏశావుతో లేదు. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. అక్కడికి వెళ్తే పద్దనరాములో మేనమామతో గొడవలే, అన్ని గొడవలే. భార్యలు తీసుకొని వచ్చేస్తున్నాడు, చెప్ప పెట్టకుండా వచ్చేస్తున్నాడు. లాభాన్ని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి, నాకు చెప్పకుండానే నా పిల్లలను తీసుకొని వెళ్ళిపోతావా అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరినైనా వివాహం చేసుకుని నా పిల్లలని వదిలిపెడితే నా పిల్లల పరిస్థితి ఏంటని ఏమంటే ప్రమాణం చేయించుకొని సాక్షిగా ఒక కొండ దగ్గర ఒక రాయి నిలవబెట్టి సాక్ష్యం తీసుకొని అక్కడ వారు భోజనం చేసిన తర్వాతే యాకోబును పంపించాడు. నీ జీవితంలో ఇంకెవరిని కూడా వివాహం చేసుకోకూడదు, నా పిల్లలను తప్ప, వారిని తప్ప అని ప్రమాణములు చేయించుకొని మరి ఏం చేశాడంటే పంపించాడు. అంటే మనం గమనిక చేసినట్లయితే యాకోబు జీవితంలో మనుషులతో సరైన సత్సంబంధాలు లేవు, దేవునితో కూడా సరైన సంబంధం లేదు. కానీ యెబ్బోకు రేవు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే తన బ్రతుకు తన జీవితాన్ని గుర్తించి ఇదిగో నా చుట్టూ ఉన్న మనుషులతో సరైన అనుబంధం లేదు, నా సహోదరుడితో లేదు, నా తల్లిదండ్రులతో లేదు, నా చుట్టూ ఉన్న వారితో లేదు, అంతకంటే ఎక్కువగా నా దేవునితో సరైన సంబంధం లేదు. రాత్రి నేను ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి, నాకు దేవుని సహవాసం కావాలి, నాకు మనుషులందరితో కూడా ఆ సంబంధం అనుబంధం నాకు కావాలి అనుకొని యెబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి తన స్థితిని గ్రహించి, తన పరిస్థితిని గ్రహించి, నేను పాపినని గుర్తించి దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డాడో దేవునితో ఒక చక్కటి సంబంధం యాకోబుకి ఏమైంది? ఏర్పడింది. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉన్న ఏశావుతో కూడా చక్కని సంబంధం ఏమైంది? ఏర్పడింది. ఒక్క రాత్రి ఎన్ని పరిస్థితులు మార్చేసిందో తెలుసా? ఏమండి, ఒక్కరోజు నువ్వు నిజంగా పశ్చాత్తాప పడితే దేవుడు పరిస్థితులను ఏం చేస్తాడండి? మార్చేస్తాడండి.
నిజంగా మార్చేస్తాడండి. 400 మందితో యాకోబు వస్తున్నాడని 400 మందితో ఏశావు ఎదురెళ్తున్నాడు. అతని మనసులో ఏముందో మనకు తెలియదు. ఇన్ని సంవత్సరాలైనా 21 సంవత్సరాలు అయిపోయినా ఇంకా యాకోబుని చంపాలనే ఉద్దేశం ఏశావులో ఉన్నదేమో మనకు తెలియదు. 400 మందిని తీసుకొని వస్తున్నాడు. యాకోబు భయపడిపోతా ఉన్నాడు. అయ్యో ఏశావు వస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో, పరిస్థితి ఏంటి? కానీ యెహోవా రేవు దగ్గర రాత్రి జరిగిన ఆ ప్రార్థన, ఆ పశ్చాత్తాపం, ఆ గ్రహింపు పరిస్థితులన్నీ మార్చింది. చంపేస్తాడేమో అనుకున్న ఏశావు వచ్చి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకునేలాగా ఏమంటని సమాధానమును అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పశ్చాత్తాపం మనకు సమాధానం ఏం చేస్తుందంటే తీసుకొస్తుంది. మన పశ్చాత్తాపం మన హృదయంలో నెమ్మదిని ఏం చేస్తుందంటే కలిగిస్తుంది. కొంతమంది చెప్తా ఉంటారు, ఈరోజు ప్రార్థన చేయలేదండి, నా హృదయం చాలా గలిబిలిగా ఉంది. ఈరోజు వాక్యం చదవలేదండి, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళలేదండి, నా హృదయం ఏంటంటే గలిబిలిగా ఉంది. అయితే మరలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మరలా ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తామో అప్పుడే మనకేమొస్తుందంటండి, ఏమొస్తుంది? నెమ్మదిగా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించక పశ్చాత్తాపపడక చాలా మంది జీవితాలు ఏమైపోయినాయి అంటండి? పరిశుద్ధ గ్రంథంలో ఏమైపోయినాయి చెప్పాలి? పతనమైపోయినాయి, పాడైపోయినాయి. వారిలో చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఒకరిద్దరు పేర్లు చెప్పండి. పశ్చాత్తాపపడకుండా, దేవుని ఎదుగు తిరిగి రాకుండా, దేవుని పాదాల దగ్గర పెట్టి తమ పాపంలో ఒప్పుకోకుండా, నేను పాపినై అడగకుండా వారి జీవితాలు నష్టపరుచుకున్నవారు. కయ్యూను చెప్పాలి. ఇంకా కయ్యూను, ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజైన సౌలు, అందరికీ బాగా గుర్తుండాల్సినటువంటి ఒక వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో ఒకడు. ఈయన అందరికీ గుర్తు రావాలి. నేను నిరపరాధి రక్తమును చిందించాను, నేను పాపం చేశానని ఆ దేవాలయం, యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ప్రధాన యాజకులు ఎదుట ఒప్పుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి తన పాపాన్ని ఏం చేయలేదంట? ఒప్పుకోలేదు, పశ్చాత్తాప పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకులు అంటున్నారు, మాకేం సంబంధం? అప్పగించావో అయిపోయింది, నీతో మాకేం పని? నువ్వు తప్పు చేసావో, నీతి మంత్రుని అప్పగించావో, ఎవరి రక్తం చిందించావో మాకేం పని లేదు అంటే 30 వెండి నాణేలు ఆ దేవాలయంలోనే విసిరి ఇంటికి వెళ్ళి ఊరి పెట్టుకుని ఏమయ్యాడంటాడా? చనిపోయాడు. ఇస్కరియోతు యోధ ఊరి పెట్టుకున్నాడే కానీ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలేదండి. ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడలేదండి. హృదయంలో ఆ పశ్చాత్తాపము ఆ యోధాకి కలగలేదండి. కలిగి ఉంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కూడా రక్షింపబడేవాడు, అతడు కూడా విడుదల పొందేవాడు. సౌలు కూడా అలాగే దేవుని ఎదుట పశ్చాత్తాప పడలేదండి. ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఏమండి? అభిషేకం పొందినవాడు, ఆత్మను పొందినవాడు. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని చెప్పబడినవాడు, దేవుని ద్వారా నూతనమైన మనస్సును పొందినవాడు, దేవుని చేత కోరబడినవాడు, ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఉన్నటువంటి వాడు. ఇలాంటి సౌలు, దేవుని మాట మొదటలో విన్నాడు సౌలు, దైవజనుల మాట మొదటలో విన్నటువంటి సౌలు, దేశంలో నుండి విగ్రహాలను పారద్రోలిన సౌలు, కర్ణ పిశాచులను, మంత్రగాళ్లను, చిల్లంగి వాళ్ళను అందరినీ దేశంలో నుండి వెళ్ళగొట్టినటువంటి సౌలు రాను రాను దేవుని మాట వినటం మానేశాడు. రాను రాను దైవజనుడి మాట వినటం మానేశాడు. దైవజనులు చేయాల్సిన పని కూడా తానే చేస్తూ వచ్చాడు. గర్వించిన వాడై దైవజనుల మీద కూడా కోపం చూపటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, ఏ కర్ణ పిశాచాలనైతే దేశంలో నుండి వెళ్ళగొట్టాడో, ఏ విగ్రహాలనైతే పడగొట్టాడో, ఏ మంత్రగాళ్లను, చిల్లంగులనైతే దేశంలో నుండి ఉండకుండా దూరపరిచాడో, ఎవరిని ప్రియమైన వారినే మరలా దేశంలోనికి రప్పించుకొని వారి యొద్ద నుండి సమాచారం తెలుసుకోవాలని ఏమంటే వారిని మరలా పిలిపించుకున్నాడు. ఎందుకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందండి?
జీవము కలిగిన దేవుని ఎరిగి ఏమండి ఏ మంత్రగాళ్ళనో కర్ణపిశాచాలనో దేశంలో నుండి ఏమంటే నీ శకునగాళ్ళను అందరిని పారద్రోలేడు, వాళ్ళనే మరలా పిలుచుకొని తన చివరి దశలో దేవునికి దూరం అయిపోయి దేవుడు తనతో మాట్లాడటం లేదు, దైవజనుడి ద్వారా కూడా తనతో మాట్లాడటం లేదు అనుకున్న పరిస్థితిలోనికి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? కర్ణపిశాచాలను ఆశ్రయించాడు. మౌరం వేసుకొని ఒక కర్ణపిశాచురాల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫలానా సామ్యూయేలు అని ఆయన చనిపోయాడు, అతను బయటికి రప్పించు అని మాట్లాడుతూ ఉంటే ఆమె అంటుంది, నువ్వు సౌలువే కదా, నువ్వు సౌలువే కదా, నీకు తెలీదా? ఆమె సౌలని గుర్తించక ముందు ఆమె ఏమన్నా తెలుసా? నీకు తెలీదా? దేశంలో నుండి కర్ణపిశాచులను, మంత్రగాళ్ళను, శకులుగాళ్ళని అందరినీ కూడా సౌలు వెళ్ళగొట్టాడు కదా, ఈ విషయం సౌలుకి తెలిస్తే నన్ను ఏమైనా చేస్తాడంటే ఏం కాదు అంటున్నాడు. భరోసా ఇచ్చాడంటే ఆయనే కాబట్టి, ఏమండి సౌలే కాబట్టి. ఎవరినైతే వెళ్ళగొట్టాడో వారిని తీసుకొచ్చుకొని ఎక్కడ పెట్టుకున్నాడంట? దగ్గర పెట్టుకున్నాడు. ఆ కర్ణపిశాచురాలు అంటుంది, నువ్వు సౌలువే. దేవుడు మాట్లాడతలేదు, దయ్యాలను ఏం చేశాడంట? ఆశ్రయించాడు. ఈరోజు ఈ వాక్యం ప్రవచన గ్రంథం. ఏమండి ప్రవచనం అనగానే మీరు ఎక్కడికో ఎవరో వెళ్ళి ఏదో మాట్లాడాలి, దేవుని ఆత్మతో నింపబడి ఎక్కడో ఏదో చెబుతున్నారని సోది చెప్పినట్టుగా ఈరోజు ఏమంటే పరిశుద్ధాత్మను కూడా ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసా? వారి అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? మనలో పశ్చాత్తాపాన్ని పుట్టించడానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? క్రీస్తులో మనల్ని అంటుకట్టడానికి, క్రీస్తు పోలికలోనికి మనల్ని మార్చడానికి, ఆత్మ నడిపింపులో మనల్ని నడిపించడానికి, ఆత్మ ఫలములతో మనల్ని నింపడానికి, ఏమంటే దేవుని వాక్యం సమృద్ధిగా మనల్ని నివసింపనేయడానికి, నిత్య రాజ్యానికి మనల్ని చేర్చడానికి, పెళ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వస్తే, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పర్సులో డబ్బులు ఇస్తున్నాడంట. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ అయిపోతే గ్యాస్ నింపుతున్నాడంట. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడిని ఎలా ఉపయోగించుకుంటున్నారంటే అసలు ఎంత దౌర్భాగ్యం అని. అసలు పరిశుద్ధాత్మ లేదు, ఏమి లేదా? లేదు. గారడీ సీమోన్లు ఎక్కువైపోయారు ప్రపంచంలో. సేవకులు గారడీలకు అలవాటు పడిపోయిన విశ్వాసులు కూడా ఎక్కువైపోయారు. గారడీలు చేసే సీమోన్లు ఎక్కువైపోయారు. గారడీలకు అలవాటు పడిన ప్రజలు కూడా ఇదిగో ఏదో రాబోతుంది. సో చెప్పేవాళ్ళు ఎప్పుడైనా విన్నారా? ఈ మూల నుండి వస్తున్నాడని నీ కుమార్తెను పెళ్లి చేసుకునేవాడు రాజు వస్తాడు, గుర్రం ఎక్కి వస్తాడు, లేకపోతే ఆడేది కొత్తాడు, ఇది ఎక్కి వస్తాడని చెబుతూ ఉంటారు. తెలుసా? నీ ముఖాన్ని చూసి అమ్మా నువ్వు చాలా బాధలో ఉన్నావమ్మా, నీ ముఖమే తెలిసింది బాధలో ఉన్నావని. ఆమె చెప్పేది ఏముంది? చాలా బాధలో ఉన్నావు, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు అనగానే అమ్మో నేను సమస్యలో ఉన్నాను మీకాడ తెలుసమ్మా, నీ మొహం తెలియట్లా. ఏమండి మీ అందరికి తెలుసా? నెహెమ్యా ఒకరోజు రాజుగారి గిన్నె అందించేటప్పుడు విచారంగా ఉన్నాడు. వెంటనే రాజుగారు గుర్తించాడు, ఇంతకు ముందు ఎప్పుడు నీ ముఖం ఇలా చూడలేదయ్యా, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. తెలియదా? ఏమండి ముఖం చూస్తే తెలియదా? దీనికి ఏమైనా దర్శనాలు కావాలా? ఏమైనా దీనికి ఏమైనా ఎవరైనా చూసి చెప్పాలా? ఏమీ అవసరం లేదు. ఈరోజు మనుషులు ఏవేవో కల్పన కథల వైపు, గారడీల వైపు, మాయ మాటల వైపు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవేవో మనుషులు చేస్తారని పరిశుద్ధాత్ముడు అక్కడ మాట్లాడుతున్నాడంట, మన గురించి చెబుతాడంట, లేకపోతే మన జీవితంలో జరగబోయే చెబుతారంట. ప్రియమైన లేదు, అక్కడికి వెళ్తే అమ్మవారు మాట్లాడుతుందంట, ఎక్కడికి వెళ్తే అయ్యగారు మాట్లాడుతున్నాడంట. ఏంటండి ఈ పిచ్చి? జీవము కలిగిన దేవుడిని ఏం చేస్తున్నారు? ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు. నా ప్రజలు ఏం చేశారు చెప్పాలి? ఏం చేశారు? 2 నేరాలు చేశారు. ఏంటో తెలుసా? జీవము గల దేవుడునైనా నన్ను విడిచిపెట్టారు, మొదటి నేరం. జీవము గల దేవుడునైనా నన్ను విడిచిపెట్టారు, మొదటి నేరం. నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు, రెండవ నేరం. అంటే ఏమాత్రం పని చేయని, ఏమాత్రం ఉపయోగపడని, ఏమాత్రం నీవు ప్రార్థిస్తే వినని, చెవులు లేని, మాట్లాడలేని విగ్రహములతో తిరిగి నీళ్లు నిలవని తొట్లను ఏం చేస్తున్నారంట? ఆశ్రయిస్తున్నారు. ఈ నేరములు నా ప్రజలు చేస్తా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో కొత్త సంగతులు చెప్పాలని, కొత్త విషయాలు ఇది చేయాలని మీరు ఎక్కడికెక్కడో ఏదేదో చూడబాకండి, ఎటువైపు చూడబాకండి. మీరున్న సంఘములో దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటించబడుతున్న, ఉన్నట్టుగా ప్రకటించబడుతున్న దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి.
మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. ఏమండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, సేవకుడైనా ఎవరైనా ఎలాంటి వారైనా ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు, ఎవరు ఏ బోధ చేస్తారో తెలియదు, ఎవరు ఏం చెప్తారో తెలియదు. ఈరోజు రకరకాల బోధలు వచ్చి ప్రజలను మభ్య పెడుతూ ఉన్నాయి. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడో తెలియకుండానే ఈరోజు అవగాహన లేకుండానే ప్రజలు ఎలాగైపోయారంటది, ఇలా తయారైపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో పశ్చాత్తాపాన్ని పుట్టించేవాడు. పశ్చాత్తాపాన్ని ఏం చేస్తాడంట? పుట్టించేవాడు మనలో. మరి మన పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నామా? ఒకవేళ సౌలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, యోధా ఇస్కరియోతు లాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, కయ్యూను లాంటి వారు ఎవరైనా ఉంటే, నువ్వు నీ తమ్ముడిని చంపావు అని దేవుడు అడిగినప్పుడు, అయ్యా చంపాను నిజమే, నేను తప్పు చేశానని ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన కయ్యూను దేవుడితో అంటాడు, తిరుగుబాటు చేసి మాట్లాడాడు. దేవునితో ఉన్న బంధాన్ని ఏం చేశాడని కయ్యూను తెంచేసుకున్నాడు. ఆ బంధం మరలా దొరికిందా? చెప్పాలండి, ఆ బంధం మరలా దొరికిందా? తల్లిదండ్రులతో ఆ బంధం మరలా దొరికిందా? ఎవరితో దొరకలా. కయ్యూను దేశదిమ్మరై తను బతికిన దినమాలన్నీ తిరుగులాడుతూ ఉన్నాడంట. తల్లిదండ్రులు లేరు, దేవుడు లేడు, ఎవరు లేని వాళ్ళు అన్నట్టుగా కయ్యూను చెప్పి, ఎందుకు తప్పు చేసావని దేవుడు చెప్పినప్పుడు గ్రహించలేదు. గ్రహించి ప్రభు పాదాల మీద పడి ఆవేశంలో ఏదో నా తమ్ముని నేను చంపానయ్యా అని ఒకవేళ నిజంగా దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకవేళ కయ్యూను క్షమించి కయ్యూనుకు కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చేవాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మంచి స్థితిలో కయ్యూను మనందరికీ కనపడేవాడు. కానీ ఆ పరిస్థితి కయ్యూనికి లేదు. కారణం ఏంటి? కారణం ఏంటండి? గ్రహించలేదు, దేవుని దగ్గర పశ్చాత్తాపం. ఈరోజు ఎన్ని మార్లు వాక్యం వింటున్నా మారు మనసు పొందాలంటే గ్రహించట్లేదు, రక్షణ పొందాలంటే గ్రహించటం లేదు, ప్రభు రాకడ వస్తుందంటే గ్రహింపు లేదు, పరలోకంకి వెళ్ళాలి మనం అంటే గ్రహింపు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిన తప్పులే చేస్తూ, చేసిన పాపంలే చేస్తూ, మాట్లాడుతూ ఏమంటని ఇవన్నీ ఇంకా ఏవో దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఆయాసకరమైనవి, దేవుని మీద తిరుగుబాటు చేసేవి ఇంకా చేస్తూనే పట్టబడుతూనే ఉన్నాము. కానీ గ్రహించి ప్రభు పాదాల దగ్గర ఈరోజు పశ్చాత్తాపడతలేదు. పశ్చాత్తాప పడితేనే మనకు జీవితం, పశ్చాత్తాప పడితేనే బంధాలు ఏమవుతాయి అంటండి, నిలిచి ఉంటాయి. అది మనుషులతో అయినా, అది దేవునితో అయినా. మరి మన బంధాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి లేదా? దావీదు తప్పు చేశాడండి. దావీదు జీవితంలో 2 చెప్పాం కదా తప్పులు. ఆ బెషబాతో తప్పు చేశాడు, ఇక్కడ జనాల్ని లెక్కించాడు. అలాగని దేవుని సహవాసాన్ని చివరి వరకు జీవితకాలం అంతా కోల్పోయాడా? కోల్పోలే. కారణం ఏంటి? తాను చేసిన తప్పులు గ్రహించి ప్రభు పాదాల దగ్గర పడ్డాడు కాబట్టి మరలా దేవునితో తన అనుబంధాన్ని ఏం చేయగలిగాడు? కొనసాగించాడు. మన మనుషులు చాలా కొన్ని పర్యాలు మన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు మనకు జరుగుతూ ఉంటాయి. అయితే మనము దేవుని పరిశుద్ధతలోనికి మనందరం ముందుకు సాగిపోతున్నాం. పరిశుద్ధులుగా ఉండటానికి మనం దినదినము నూతన పరచబడటానికి, దినదినము వాక్యం చేత శుద్ధి చేయబడుతూ ఆయన పోలికలోనికి మార్చబడటానికి మనం వెళ్తున్నాం. అలా వెళ్తున్న ప్రయాణంలో, ప్రయాణంలో ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు మనం గ్రహించి పశ్చాత్తాపడి మన జీవితాలను ఏం చేసుకోవాలంటే సరి చేసుకుని మన బంధాన్ని కాపాడుకోవాలి. దేవునితోనూ మనుషులతోనూ మన అనుబంధాన్ని ముందుకు కొనసాగించే వారంగా మనం ఉండాలి. అలా లేకపోతే ఏముంటాయండి? ఎవరుంటారు మన చుట్టూ? ఏమండి ఎవరుంటారండి? మనం ఒక్కడమే ఉంటాం, మన చుట్టూ ఎవరు ఉండరు. మనకి మన పేటలో అప్పుడప్పుడు ఆయా మనుషులు కనపడతా ఉంటారు. ఏమండి నిత్యం ఎవరితో వాళ్ళని పోట్లాడుతూనే ఉంటారు. నిత్యం ఆ ఇంటి వాళ్ళని తిడతా ఉంటారు, ఈ ఇంటి వాళ్ళని తింటా ఉంటారు, ఎదురు వెళ్ళే వాళ్ళని తింటా ఉంటారు, కనపడ్డ వాళ్ళని తిడతా ఉంటారు. ఇక వారి జీవితంలో వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. చుట్టూ ఉన్న మనుషులతో వాళ్ళకి ఏమీ రిలేషన్ ఉండదు. మనుషులు ఏమనుకుంటారు తెలుసా? చీప్ అని పెంట మీద రాయితే మన మీదే చిందిద్ది అనుకుని ఎన్ని అనుకుంటున్నా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారిని మనుషులు ఎలా చూస్తున్నారు? ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరితో అయినా సరైన బంధం ఉంటుందా? కారణం వాళ్ళ మూర్ఖత్వం, వారి మొండితనం, తప్పు చేస్తున్నామని గ్రహించలేకపోవడం, గుర్తించలేకపోవడం, మనుషులతో సమాధానం పడకపోవడం, దేవుని పాదాల దగ్గర అయ్యా నేను పాపము చేశానని క్షమించమని పశ్చాత్తాపడకపోవడం, ఇవన్నీ వారి జీవితాల్లో వారు నష్టపోవటానికి
కారణం. ఈ నష్టం మనం పొందకూడదు. ఇక్కడ ఉన్న మనందరూ ఎవరు కూడా ఈ నష్టం మనం పొందకూడదు. అంటే మన జీవితంలో వాత వేయబడిన మనస్సాక్షి ఉండకూడదు, మొండి వారంగా ఉండకూడదు, హృదయాన్ని కఠినపరచుకోకూడదు. తప్పు చేసినప్పుడు వెంటనే రేపుడు పాదాల దగ్గర ఏమవ్వాలంట? రిపెంటెంట్ అవ్వాలి. ఎవరి విషయంలో అయినా తప్పు చేస్తే వెంటనే క్షమాపణ కోరాల్సిందే. నీవు తప్పు చేసావని తెలిసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి సమాధానం పడాల్సిందే. అప్పుడే అది కుటుంబంలో అయినా, చుట్టూ ఉన్న మనుషులతో అయినా, ఎలాంటి రిలేషన్స్ అయినా నిలిచి ఉంటాయి చివరి వరకు. మరి మనం రిలేషన్స్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవునితో మన బంధాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. బలి అర్పిద్దాం, ప్రార్థిద్దాం, పశ్చాత్తాపడదాం. ఎప్పటికప్పుడు ప్రభు పాదాల దగ్గర క్షమాపణ కోరుతూ మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ దేవుళ్ళ ముందు కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించింది గాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న